వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మిరపకాయ బజ్జీ ఎలా చేసుకుంటారో వీడియోలు చూపిస్తాం. మిరపకాయ బజ్జీ పకోడి తమలపాకులతోటి బజ్జీలు. ఇవి పిండిలో కొంచెం ఓమా వేసాము, చిటికెడంతా సోడా, తినే సోడా, తగినంత ఉప్పు, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఈ పిండిని మనం మిరపకాయ ముంచితే దానికి పట్టేటట్టు కొంచెం లూజుగా కలుపుకోవాలి. పిండి కలుపుడు అయిపోయింది. స్టవ్ పైన ముగ్గురు పెట్టుకున్నాం, స్టవ్ అంటూ పెట్టినాం, అందులో నూనె పోసుకున్నాం. నూనె వేడైంది. మిరపకాయలు ఇలా పిండిలో ముంచుకుంటూ ఇలా ముక్కుట్లు వేసుకోవాలి. పిండిలో ముంచుకోవాలి, ముక్కుట్లు వేసుకోవాలి. పిండిలో ముంచుకుంటూ ఇలా ముక్కుట్లు వేసుకోవాలి. మొత్తం మిర్చిని ఇలానే పిండిలో ముంచుకుంటూ వేసుకోవాలి. మీడియం మంట మీద ఇలా గోలించుకోవాలి. మధ్య మధ్యలో మర్రేయాలి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. మధ్య మధ్య మర్రేస్తుండాలి. ఇప్పుడు ఇవి గోల్ని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం మిర్చిని ఇలానే గోలించుకోవాలి. గోల్ని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం మిర్చిని ఇలానే గోలించుకోవాలి. మిరపకాయ బజ్జీలు రెడీ అయినాయి. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి. మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇలా వేడి వేడి మిరపకాయ బజ్జీ.